హాయ్ ఫ్రెండ్స్ అందరికి, నేను మీ లోకేష్ ఫార్మర్. మొన్న మనం చెస్ట్ కోసం తీసుకున్నాం కదా. మనం చెస్ట్ కోసం తీసేటప్పటికి ఏంటంటే చాలా మందికి, నాకు తెలిసి చాలా మందికి పెయిన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎక్కువ పెయిన్ అయితే కొంచెం జ్వరమైన వస్తుంది. అందులో ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం పెయిన్ వచ్చినా పర్లేదు, జ్వరం వచ్చినా పర్లేదు, కావాలంటే ఒక 2 days రెస్ట్ తీసుకోండి. కానీ మాత్రం క్లాసెస్ మాత్రం నేను చెప్పినట్టుగా చెయ్యండి. నేను చెప్పే క్లాస్ అనేది కరెక్ట్గా చెప్తున్నాను. మనం వార్మప్ క్లియర్గా చెయ్యాలన్నమాట. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మనం క్లాస్ చేసిన తర్వాత లాస్ట్ కూడా మళ్ళీ వార్మప్ చేయాలి. అప్పుడు బాడీ కొంచెం ఫ్రీగా సహకరిస్తుంది. నేను ముందు వీడియోలో చెప్పలేదు, సారీ. కానీ ఈ వీడియోలో మీకు చెప్తున్నాను అనమాట. ఓకేనా? మరి మన చెస్ట్ కోసం తీసాం కదా, ఈరోజు మనం ట్రైసెప్ కోసం తీయాలి. ఎందుకు ట్రైసెప్ కోసం తీయాలి అంటే, మనం దండీలు కొట్టేటప్పటికి ఏంటంటే ప్రతి ప్రెషర్ అనేది ఇక్కడ తగులుతుంది. ఓకేనా? ఎందుకంటే ఆ ప్రెజర్ తగిలేటప్పుడు ఏంటంటే దీని షేప్ కూడా మారుతుంది అనమాట. ఓకేనా? అది ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి అనేది ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. మీకోసం మీరు ఇచ్చిన కామెంట్, ప్రతి ఒక్క కామెంట్ నేను మీకోసం వీడియో చేసి పెడతాను. ఓకేనా? మీ తరపున నాకు ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్. మీ చేతున్న ఒకే ఒక్క సబ్స్క్రైబ్, అది చాలు నాకు. అదే మీరు నాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఫ్రెండ్స్. ఓకేనా? మరి క్లాస్ రెడీ చేద్దామా? మరి చేద్దాం. మరి మనం చెస్ట్ కోసం తీసాం కదా, అదే విధంగా మనం ట్రైసెప్ కోసం తీసే ముందు ఏంటంటే, మళ్ళీ ఎలా వార్మప్ చేశానో ఆ వార్మప్ అనేది మీరు మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే అన్నీ నేను ఈ వీడియోలోనే చెయ్యాలి అంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఓకేనా? అది ఫస్ట్ ఎలా వార్మప్ చేసానో ఆ వార్మప్ అనేది మీరు కంటిన్యూగా చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఆ వార్మప్ నేను చేయట్లేదు. ఓకేనా? ఈరోజు నేను ట్రైసెప్పే చేస్తాను. ఆ ముందున్న వీడియోలో వార్మప్ ఎలాగ ఉందో అదే విధంగా మీరు కంటిన్యూ చేసుకోండి. ఓకేనా? మరి ఓకే, రెడీ. ఫస్ట్ దీని సమానం ఇలా లాగాలి. ఓకేనా? ఇలాగా ఒక 20 times చేయండి. అవసరమైతే 30 సెకండ్లు గ్యాప్ తీసుకోండి. లేదు ఎక్కువ అలసట ఎక్కువ వస్తుంది అంటే 1 నిమిషం తీసుకోండి. ఓకేనా? అంతకుమించి ఎక్కువ గ్యాప్ తీసుకోకండి. ఇలాగా ఒక 20 సార్లు తీసుకుని మళ్ళీ ఒక 30 సెకండ్లు లేదంటే 1 నిమిషం గ్యాప్ ఇచ్చి మళ్ళీ 20 సార్లు తీయాల. మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 20 times చేయాలన్నమాట. ఓకేనా? అప్పుడు ఇది ఒక సెట్ అయ్యిందనమాట. రెండో సెట్ ఎలా చేయాలో మీకు నేను చెప్తాను, చూడండి. తర్వాత ఇలా చెప్పాను చూడు మొన్న, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ప్రెజర్ అనేది ఇక్కడ తగులుతుంది. ఓకేనా? కష్టం అవుతుంది, కష్టమైనా కూడా మీరు వదలకండి. ఇదే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ప్రెజర్ అనేది. ఇది అంతకుముందు చెస్ట్లో మనం తీసుకున్నాం, అయినా కూడా దీనికి మనం ట్రైసెప్ చేసే ముందు ఏంటంటే ఈ షేప్ రావడానికి కోసం ఇది తీయాలన్నమాట. ఓకేనా? ఇది ఒక 20 times అనమాట. మళ్ళీ ఒక 30 సెకండ్లు లేదా ఒక నిమిషం గ్యాప్ ఇచ్చి మళ్ళీ 20 times, మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 20 times. ఇప్పుడు 2 సెట్లు అయింది. ఒక సెట్ అయింది, 2 సెట్లు అయింది. మూడో సెట్ చూపిస్తుంది, చూడండి. ఓకేనా? ఇలాగా మనం కాలు కొంచెం లోపల పెట్టుకొని ఇలా పైకి ఎత్తుకోవాలన్నమాట చెయ్య. ఓకేనా? ఇలాగా ఒక 20 సార్లు తీయాలన్నమాట. మళ్ళీ ఒక 30 సెకండ్లు లేదంటే 1 నిమిషం గ్యాప్ ఇచ్చి మళ్ళీ 20 సార్లు తీయాలన్నమాట. మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 20 సార్లు. ఓకేనా? ఇప్పుడు ఎన్ని సెట్లు అయింది? 3 సెట్లు అయింది. ఇప్పుడు 4వ సెట్, ఇదిగో ఒక ఇటుక బెడ్డ. మీరున్న పరిసరాల్లో ఎక్కడైనా చుట్టుపక్కల ఏదో ఒకటి, ఒక రాయి అయినా ఇటుక బెడ్ అయినా ఏదైనా ఒకటి ఉంటుంది కదా, ఏదైనా పర్లేదు. మీకు ఎంతగా అనుకూలంగా అయ్యున్నదో దానికి తగ్గట్టు ఒక ఇటుక బెడ్ తీసుకెళ్ళండి. ఓకేనా? మరి ఇలాగా ఎలా చేయాలని మీకు నేను చెప్తాను, అలా చేయండి.
ఇదే ఫ్రెండ్స్ అయింది కదా, ఇది 4 సెట్లు అయిందనమాట. మీరు ప్రతిరోజు ఇలాగే 4 సెట్లు, ఓకేనా? మరి మనం ఇప్పుడు ట్రైసెప్ తీసే ముందు రేపుడు కూడా మీకు పెయిన్ రావచ్చు. ఆ పెయిన్ రాకుండా ఉండడం కోసం మనం ఏం చేయాలి తెలుసా? మనం బాడీ ఫ్రీ వార్మప్ అనమాట. అలాగా మళ్ళా ఇలాగనాలి, ఓకేనా? తర్వాత మళ్ళా ఇలాగ ప్రతిదీ మీకు అంతకుముందు చెస్ట్ పెరగడం కోసం మీకు వార్మప్ చెప్పాను కదా, అదే వార్మప్ మనం ఏ క్లాస్ తీసినా కూడా ముందు చెయ్యాలి, వెనక చెయ్యాలి, ఓకేనా? అలాగని చేస్తే బాడీ కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట. లేదంటే కొంచెం కొన్నిసార్లు కొంచెం పెయిన్ ఉండిపోతుంది. దానికి తోడే మనం ఏంటంటే ఇలాంటి వార్మప్ లాస్ట్ సార్ ఇలా తీసామనుకో కొంతలో కొంత పెయిన్ తగ్గుతుంది అనమాట, ఓకేనా? మరి ఒకవేళ పెయిన్ ఉన్నా కూడా ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు ఫ్రెండ్స్. దానికి తోడు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే మనం ఇలాంటి ఎక్సర్సైజ్ చేసే ముందు ఫుడ్ ఏం తినాలి అని చాలా మందికి తెలియదు. నా విషయంలో అయితే ఫుడ్ అయితే సపరేట్గా తినేవాడిని కాదు. నా ఫుడ్ ఏంటంటే ఏం లేదు ఫ్రెండ్స్, తెల్లారింటికి మనం అరటిపళ్ళు, లేదునంటే గుడ్లు, ఓకేనా? లేదునంటే సోడిపిండి అంబలి, సోడిపిండి అట్టు, మినపట్టు, ఇలాంటివే తప్ప ఏదో పౌడర్ లాంటివో, ట్యాబ్లెట్లు లాంటివో, ఇంజెక్షన్ లాంటివో అదేమి కాదు ఫ్రెండ్స్. అదంతా ఏంటంటే ఒలింపిక్స్కి, నేషనల్కి మెడల్ కొట్టాలన్న గోల్ ఉన్న వాళ్ళకి అది వాళ్ళకి సహకరిస్తాయి. మనలాంటి వాళ్ళకి ఏంటంటే సింపుల్గా ఇలా న్యాచురల్ ఫుడ్, న్యాచురల్ ఎక్సర్సైజ్, ఇది చాలు. ఇలా కానీ మనం కంటిన్యూ చేసుకుంటే ఎప్పటికీ దిగకుండా ఎప్పటికీ ఇలాగే ఉంటాయి అన్నమాట. ఎలాగ తీసుకున్నా కూడా బాడీ ఫిట్నెస్గా ఉంటుంది, ఓకేనా? మరి ఇలాగ కంటిన్యూగా చేస్తారు కదా, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు బాడీ ఫిట్నెస్ కరెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. ఇది మీకు నేను చెప్పాల్సింది ఇదే అని. రేపటి రోజు ఏంటంటే మనం ఏంటంటే లాఠీస్ తీద్దాం అనమాట. ఇది దేనికినంటే చాలామంది యూత్ అనేది ఆర్మీ సెలక్షన్కి వెళ్తుంటారు. చాలామంది బ్రీతింగ్ చాలదు కనుక ఇది ఎంత సైజు పెరిగితే ఎంత సైజు పెరిగితే మన బ్రీతింగ్ కూడా చాలా అంటే చాలా సెంటీమీటర్లు వస్తుంది. మినిమం ఒక 5 సెంటీమీటర్లు రావాలి కదా. కానీ నేను చెప్పినట్టు చేస్తే 5 సెంటీమీటర్లు కాదు, 8 సెంటీమీటర్లు వస్తుంది అనమాట. అది ఎలా అంటే ప్రస్తుతానికి సస్పెన్స్. ప్రజెంట్ అయితే ఈ వీడియో అనేది ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లు మీ లోకేష్ ఉంటాను మరి. జై హింద్.